మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ కెరీర్లో ముందుకెళ్తామా లేదా అనే డౌట్, సందేహం కానీ ఈ డబ్బింగ్ కెరీర్లో? ముందుకెళ్తామంటే ఫస్ట్ నుంచి కూడా నేను యూనివర్సిటీలో జాయిన్ అప్పటి నుంచి నేను ఒక ప్రయత్నం ఏదో అవ్వాలి అంటే నేను వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ని కాదు నేను. అంటే నాకు నచ్చిన ఫీల్డ్లో ఎదగాలనుకున్నారు ఎదగాలనుకున్నారు. మీద నేను హైదరాబాద్కి వచ్చాను కాబట్టి నేను చాలా గర్వంగా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే మా జిల్లాలో ఈరోజు మా ఇంట్లో ఒక ఫర్ సామ్రాట్ ఉన్నాడు, ఆయన తర్వాత నేను కూడా ఉన్నాను అనేది నిరూపణ మొత్తాన్ని ప్రూవ్ చేసుకున్నారు. ప్రూవ్ చేసుకున్నాను. అంటే కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే అంశం మీద మాత్రం నేను పర్టికులర్గా చెప్పగలను. కాబట్టి నేను రావడమే ఒక పర్ఫెక్ట్ బేస్మెంట్ వేసుకుని వచ్చాను. కాబట్టి సీరియల్స్ నటించడంలో అన్నీ కూడా ఎక్కడ కూడా అవకాశాన్ని వదులుకోలేదు, ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని వచ్చాను. కాబట్టి నా గురువులు కూడా నన్ను ఆదరించారు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నా. ఓకే, సో మీరు ఈ డబ్బింగ్ చెప్పే క్రమంలో వాయిస్ ఎక్సర్సైజ్లో స్టార్టింగ్లో తీసుకున్నారా? ఖచ్చితంగా ఎవరైనా తీసుకోవాల్సిందేనా? తీసుకోవాలి, డెఫినెట్లీ. Voice అంటే exercise. ఇప్పుడు మనం బ్రీత్ని ఎక్కువగా కంట్రోల్ చేసి మాట్లాడాలి. ప్రతి మనిషి మాట్లాడుతున్నప్పుడు పెదాల నుంచి గొంతు నుంచి రాదు, పంచేంద్రియాల నుంచి వాయిస్ బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే హార్ట్ అటాక్స్ చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మేము ఫైట్స్ చెప్తుంటాం, హెవీ ఫైట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి నేను కంటిన్యూటీ ఫైట్స్ కూడా చెప్తూ ఉంటాను. అలాంటప్పుడు హెవీ వాయిస్ ప్రొజెక్ట్ చేయాలి. కాబట్టి కంపల్సరీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మనం డెఫినెట్లీ చేయాలి. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏదో పెద్ద గొప్పదేం కాదు. స్విమ్మింగ్ చేసినా కూడా మనం అది సాధించవచ్చు. వెయిట్స్ మోసినప్పుడు కూడా వస్తుంది. కాబట్టి ఏంటంటే వోకల్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేయడం చాలా ఇంపార్టెంట్. బ్రీత్ని మనం కంట్రోల్ చేసి అంతే.